Welcome to Mr. C Tutorials. Today video సెంట్రల్ గవర్నమెంట్ నుండి రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్ సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి 10 పోస్టుల యొక్క వివరాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. ఈ నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారంటే ఎల్ఎండిసి లిమిటెడ్ వారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్నది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ సంబంధించింది. ఇది ఒక నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ది స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసే ఒక నవరత్న కంపెనీ. మనకి నవరత్న కంపెనీస్, మహారత్న కంపెనీస్ ఈ విధంగా ఉంటాయి. మినీ రత్న కంపెనీస్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. అందులో నవరత్న కంపెనీకి సంబంధించింది ఎన్ఎండిసి. అంటే ఇది గవర్నమెంట్ అండర్లోనే వస్తుంది. ఇప్పుడు ఈ ఎన్ఎండిసికి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. దేనికి సంబంధించి ఈ బయలుదేరిల ఐరన్ ఓర్ మైన్ ఉంది కదా, కిరండూరుకు సంబంధించి అక్కడిది. అదేవిధంగా బయలుదేరిల ఐరన్ ఓర్కి సంబంధించి బచేలి కాంప్లెక్స్ ఇన్ దంతేవాడ దగ్గర ఉన్నదానికి ఛత్తీస్గఢ్ అండ్ డోలమైన్ ఐరన్ ఓర్ మైన్ ఉంది కదండి, డోలమైన్ ఐరన్ ఓర్ మైన్ కర్ణాటకకి సంబంధించి ఉంది. ఈ 3 మైన్స్కి సంబంధించి కొన్ని పోస్ట్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వాళ్ళకి వచ్చే శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది 1 by 1 చూద్దాం. దీనికి సంబంధించి ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించింది R01 పోస్ట్ కింద వస్తుంది. అది కిరండూర్ కాంప్లెక్స్లో 86 పోస్టులు ఉన్నాయి. బచేలికి సంబంధించి ఒక 38 పోస్టులు ఉన్నాయి. తర్వాత డోలమైన్ కాంప్లెక్స్ అనేది కర్ణాటకకి సంబంధించి ఒక 27 పోస్ట్ అని ఉండడం జరిగింది. ఈ ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసేసరికి మిడిల్ పాసర్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మెయింటెనెన్స్ అసిస్టెంట్కి సంబంధించి, ఎలక్ట్రికల్కి సంబంధించి కిరండూర్లో 49, బచేలీలో ఒక 56 ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకకి సంబంధించి డోలమైన్లో ఒక 36 ఉన్నాయి. దీనికి కూడా ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఎవరైతే ఐటీఐలో చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. తర్వాత మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి కిరండూర్లో ఒక 86 పోస్ట్, అదేవిధంగా బచేలీలో ఒక 182 పోస్ట్, డోల్మైన్ కాంప్లెక్స్ కర్ణాటకకి సంబంధించి ఒక 37 పోస్ట్ ఉండడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ జాగ్రత్తగా చూడండి. ఎందుకు క్వాలిఫికేషన్ జాగ్రత్తగా చూడమంటున్నానంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదండి. ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సో అందుకనే మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయండి. ఐటీఐ ఇన్ వెల్డింగ్ చేసిన వాళ్ళు కానీ, ఫిట్టర్ చేసిన వాళ్ళు కానీ, మెకానిక్స్ చేసిన వాళ్ళు కానీ, మోటార్ మెకానిక్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, ఆటో ఎలక్ట్రీషియన్ కానీ ఈ యొక్క వాటిలో ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇవి ఎక్కువ పోస్ట్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే బ్లాస్టర్ గ్రేడ్ 2కి సంబంధించింది. ఇది ఎందులో అంటే కిరండూర్లో ఏ పోస్టులు లేవు, బచేలీలో ఒక 3 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకకి సంబంధించి ఒక 3 పోస్టులు ఉన్నాయి. దీనికి మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, లేదా ఐటీఐ విత్ బ్లాస్టర్స్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి. తర్వాత మైనింగ్ మేట్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years ఇన్ బ్లాస్టింగ్ ఆపరేషన్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఈ బ్లాస్టర్ గ్రేడ్ 2కి సంబంధించినంత వరకు. తర్వాత ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసినట్టయితే దీనికి సంబంధించి ఈ యొక్క కిరండూర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, బచేలీకి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి, కర్ణాటకకి సంబంధించి 29 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఇండస్ట్రియల్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ సర్టిఫికేట్. ఆ ఇన్స్టలేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా 3 years డిప్లొమా చేసి ఉండాలి. ఇది మాత్రమే చేసి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసినట్టయితే దీనికి సంబంధించి ఒక 3 పోస్టులు ఉన్నాయి, కర్ణాటకకి సంబంధించి 3 పోస్టులు. దీనికి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత హెచ్ఈఎం మెకానికల్ గ్రేడ్ 3కి చూసినట్టయితే దీనికి సంబంధించి 39 పోస్టులు ఉన్నాయి, బచేలీలో ఒక 12 పోస్టులు ఉన్నాయి, కర్ణాటకలో ఒక 26 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎలిజిబుల్ వచ్చేసరికి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్. అంటే మనకి లైట్ మోటార్ వెహికల్ కాదు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా 3 years డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి, అంటే పాలిటెక్నిక్ చేసి ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ మెకానికల్ గ్రేడ్ 3కి సంబంధించి. తర్వాత హెచ్ఈఎం ఆపరేటర్ గ్రేడ్ 3కి సంబంధించినంత వరకు ఇందులో 118 పోస్టులు ఉన్నాయి, బచేలీలో ఒక 40 పోస్టులు ఉన్నాయి, మనకి 70 పోస్టులు అనేవి కర్ణాటకకి సంబంధించి డోలమైన్లో ఉండడం జరిగింది. దీనికి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 3 years డిప్లొమా చేసి ఉండాలి. ఇక్కడ అనమాట ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అది జాగ్రత్తగా చూసుకోండి ఎవరు ఎలిజిబిలిటీ ఏంటని చెప్పేసి. తర్వాత ఎంసీఓ గ్రేడ్ 3కి సంబంధించినంత వరకు 6 పోస్టులు, బచేలీలో ఒక 14 పోస్టులు, కర్ణాటకకి సంబంధించి డోలమైన్లో 16 పోస్ట్స్ ఉండడం జరిగింది. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా హెవీది ఉండాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఒకసారి గమనించండి. నెక్స్ట్ చూసినట్టయితే
చూసినట్టయితే QCA డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రేడ్ 3 ట్రైనీకి సంబంధించి దీనికి సంబంధించి మనకి కిరండూరులో ఒక పోస్ట్ ఉంది, బచ్చేరిలో ఏమీ లేవు. అదేవిధంగా 3 పోస్టులు అనేవి కర్ణాటకలో ఉండడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ చూసినట్టయితే BSc కెమిస్ట్రీ ఆర్ జియాలజీ, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year శాంపిలింగ్ వర్క్ ఇన్ ఎసెన్షియల్. ఖచ్చితంగా శాంపిల్ వర్క్లో 1 year ఖచ్చితంగా చేసి ఉండాలని చెప్పేసి ఇలా 10 రకాల పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది, వీరికి ఇచ్చే శాలరీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా 1 by 1 చూద్దాం. ఈ పోస్టులు అయితే ఇవి, ఈ క్వాలిఫికేషన్ అయితే ఇది. ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేయగలరు. అదేవిధంగా కింద క్లియర్గా మెన్షన్ చేశారు, క్యాండిడేట్ పొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ అదర్ దెన్ ద క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ అట్ para 2.0 above are not eligible apply their application will be rejected at any stage of the selection process at any point time during the employment. మీరు ఈ యొక్క క్వాలిఫికేషన్తో ఉండాలి. దీనికంటే ఎక్కువ చదివిన వాళ్ళు అప్లై చేసినా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, వాళ్ళ యొక్క ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది కదండి, ఎగ్జామ్ క్వాలిఫికేషన్ సెక్షన్లో ఎక్కడైనా వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. సో మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే అప్లై చేయండి, దీనికంటే ఎక్కువ ఉంటే మాత్రం మేము రిజెక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా వాళ్ళ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోగలరు. అందుకే నేను ఫస్ట్లోనే చెప్పాను, మీకు ఈ క్వాలిఫికేషన్ జాగ్రత్తగా వినండి, ఇవి ఉంటేనే మీరు అప్లై చేయండి అని చెప్పేసి. దీని అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడు చూసాం, పోస్ట్ యొక్క వివరాలు చూసాం, పోస్ట్ నేమ్ చూసాం, దాని యొక్క వచ్చే శాలరీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. దీనికి శాలరీస్ ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ 18 months కూడా మనకి స్టైఫండ్ రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన పే స్కేల్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి ఫస్ట్ 12 months అంటే 1 year దాకా 18,000 శాలరీ ఉంటుంది. ఆ తర్వాత 6 months 18,500 ఉంటుంది. తర్వాత వాళ్ళకి రెగ్యులరైజేషన్ అయిపోయిన తర్వాత బేసిక్కి 18,100, అప్పుడు వాళ్ళకి TA DA ఇవన్నీ కూడా యాడ్ అయ్యి 31,850 దాకా వస్తుంది అనమాట. అది వీళ్ళు చెప్పాల్సింది. 18 months అయితే మాత్రం మీకు ఖచ్చితంగా స్టైఫండ్ రూపంలోనే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మెయింటెనెన్స్ అసిస్టెంట్కి సంబంధించి కూడా 18,500. మెయింటెనెన్స్ అసిస్టెంట్ కూడా సేమ్ శాలరీ. బ్లాస్టర్ గ్రేడ్ 2కి సంబంధించి 19,000 ఉంటుంది 12 months దాకా, 19,500 12 months దాటిన తర్వాత. దాని తర్వాత బేసిక్ పే 19,900 ఉంటుంది. మొత్తం వాళ్ళకి వచ్చే శాలరీ 35,040 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకొని అప్లై చేయండి. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి సిమిలర్గా సేమ్ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ కానీ, HEM మెకానిక్స్ కానీ, ఆపరేటర్ కానీ, MCO గ్రేడ్ 3 కానీ, QCA గ్రేడ్ 3 కానీ, వీటన్నిటికీ కూడా 19,000 ఫస్ట్ 12 months, ఆ తర్వాత 19,500, ఆ తర్వాత 6 months, తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చేది 35,040 రూపీస్. ఇది దీనికి సంబంధించింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 years, మినిమం ఏజ్ లిమిట్ 18 years. ఏజ్ ఎప్పటి నుంచి చూస్తారంటే June 14th నుండి ఏజ్ అనేది చూడడం జరుగుతుంది. 2025 నాటికి 30 years నిండిన వారు కానీ, లేదా 18 years, మినిమం క్వాలిఫికేషన్ 18 years, మ్యాక్సిమం క్వాలిఫికేషన్ 30 years. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీరికి వచ్చే శాలరీస్ కూడా చెప్పడం జరిగింది, వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పడం, ఏజ్ కూడా చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఒకసారి చూసినట్టయితే, దానికంటే ముందు ఈ యొక్క ఏజ్ లిమిట్ 30 years ఇచ్చారు కదా, SC ST క్యాండిడేట్ సంబంధించి 35 years అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3 years సంబంధించి OBC వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా PWBD క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినంత వరకు మ్యాక్సిమం ఏజ్ మెన్షన్డ్ ఇన్ ద డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ NMDCకి సంబంధించి వాళ్ళందరూ కూడా 5 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ SC ST కానీ 5 years, 3 years OBCకి, PWBD క్యాండిడేట్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అదేవిధంగా NMDCలో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి కూడా 5 years ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 30 years, ఈ రిలాక్సేషన్స్. అదేవిధంగా వాళ్ళకి ఫస్ట్ 12 months ఒక రకమైన స్టైఫండ్ 18,000, 19,000 రావడం జరుగుతుంది. అదేవిధంగా 12 months దాటిన తర్వాత ఇంకో 6 monthsకి ఇంకో 500 పెంచడం జరుగుతుంది. దాని తర్వాత రెగ్యులర్ చేసి 35,000 దాకా శాలరీ అనేది వస్తుంది. మీరు ఆ విషయాలను గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పోస్టులో మీరు దేనికి ఎలిజిబుల్ దానికి అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలంటే, ఈ యొక్క ఎలిజిబుల్ లింక్ ఉంది కదా, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ద NMDC లింక్ ఉంది, డైరెక్ట్ లింక్ ఇచ్చారు, www.nmdc.co.in అనేసి. దానికి అప్లై చేయగలరు. ఎప్పటి నుండి అప్లై చేయాలంటే May 25th, అంటే ఈ రోజు నుండి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు దాకా ఉందంటే June 14th వరకు ఈ యొక్క నోటిఫికేషన్ డేట్ అయితే ఉండడం జరిగింది. అందుకని ఫస్ట్ రోజు ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా అప్లై చేయాలంటే ముందుగానే అప్లై చేయండి. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్లారిఫికేషన్, ట్రైఫోగ్రోపికల్ ఎర్రర్స్ ఇన్ ఒమిషన్స్, కోరింటగమ్ ఎక్సెట్రా, నోటిఫికేషన్ షాల్ బి ఇష్యూడ్ అబౌట్ NMDC వెబ్సైట్. ఎటువంటి మార్పులు ఏమున్నా సరే మనం వెబ్సైట్లో చెప్తాం, బయట వాళ్ళ మాటను నమ్మకండి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళ యొక్క మెయిల్ ID కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎంక్వైరీస్ ఉంటే మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6 వరకు కూడా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి NMDC@jobapply.in అనే ఒక
మెయిల్ అడ్రస్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. మన డీటెయిల్స్ యొక్క నోటిఫికేషన్ మొత్తం కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత చూసినట్టయితే ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ₹150. ప్రతి ఒక్క క్యాండిడేట్ ₹150 చెల్లించవలసి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో, తర్వాత డిపార్ట్మెంట్ ఎన్ఎండిసిలో ఆల్రెడీ పనిచేస్తున్నారో వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్టెడ్ ఫర్ ద పేయింగ్ ద అప్లికేషన్ ఫీజు. ప్రూఫ్ ఫర్ ద ఎగ్జామ్షన్ టు బి అటాచ్డ్ టు స్టేటెడ్ ఇన్ క్లాజ్ నెంబర్ 8.12 అని చెప్పి. అంటే ఏం లేదు, దానికి వాళ్ళకి ఫీజు ఉండదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదు. మిగతా వాళ్ళు ₹150 చెల్లించాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇదంతా కూడా మనం ఆన్లైన్ పేమెంట్లో చేసుకోవచ్చు. లేకపోతే 10 వర్కింగ్ డేస్ లోపల ఏదైనా సరే పేమెంట్ ఇష్యూస్ ఉంటే రిసాల్వ్ అవుతాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ఒకసారి పే చేస్తే తిరిగి ఇవ్వడం అనేది జరగదు. అది అన్నిటికీ కూడా తెలిసిందే. దాని తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి, తర్వాత మిడిల్ పాస్ సర్టిఫికేట్ కానీ, ఇన్ కేస్ ఆఫ్ ఫీల్డ్ అటెండెంట్ అయితే వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి క్యాస్ట్కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, డిసేబిలిటీ సర్టిఫికేట్, తర్వాత స్కానర్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. అంటే అప్లై చేసే ముందు ఇవన్నీ రెడీ చేసుకుని అప్లై చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్లో మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఒక హార్డ్ కాపీ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ రిజిస్టర్ అయ్యిందంతా కూడా మన దగ్గర పెట్టుకోమంటున్నారు ఫర్దర్ యూజ్ కోసం. అదే ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే CBT 1, CBT 2 అని 2 ఉండడం జరుగుతుంది. వాటిని క్వాలిఫై అవ్వాలి. వాటికి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ద క్యాండిడేట్స్ విల్ బీ ఇష్యూడ్ ద కాల్ లెటర్ ఆన్ దర్ డిక్లరేషన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. కాల్ లెటర్ డస్ నాట్ ఇండికేట్ దట్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్. అంటే ఇందాక చెప్పారు కదండి, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటేనే దీనికి ఎలిజిబుల్, దీనికంటే ఎక్కువ చదివిన ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి చెప్పారు. సో మీకు హాల్ టికెట్ వచ్చినంత మాత్రం మీరు ఎలిజిబుల్ అయిపోయినట్టు కాదు. మీరు ఎగ్జామ్ రాస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు అడిగినవన్నీ కూడా సబ్మిట్ చేస్తారు. అక్కడ ఏమైనా తేడా వచ్చినా సరే మీ క్యాండిడేట్స్ని రద్దు చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా రాయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు మెన్షన్ దర్ డేట్ ఆఫ్ బర్త్, నేమ్, మెట్రికులేషన్ డిపార్ట్మెంట్ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఉన్నట్టు కానీ, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టు కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ ఈ మూడింటిని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్కి కన్సిడర్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ వాటిలో చూసుకొని మీరు క్లియర్గా అప్లై చేసుకోండి. ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి. 2 స్టేజెస్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ చెప్పడం జరిగింది, వాటి క్వాలిఫికేషన్స్ చెప్పడం జరిగింది, వాటికి వచ్చే రెమ్యునరేషన్స్ కూడా చెప్పడం జరిగింది. చూసారు కదా, వాటి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా వివరించడం జరిగింది కదా. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ OMR బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అది CBT పాయింట్. తర్వాత రెండోది ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. OMR బేస్డ్ టెస్ట్ విల్ బి 100 మార్క్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రెండో లెవెల్ అనేది మనకి ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే ఫస్ట్ దాంట్లో ఏదైతే మార్కులు వస్తాయో వాటి ద్వారా మనకు మెరిట్ అనేది తీయడం జరుగుతుంది. అయితే ఏ పోస్ట్కి ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఫీల్డ్ అటెండెంట్కి ఫస్ట్ OMR బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ లెవెల్కి సంబంధించి ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, అంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మిగతా అన్ని పోస్టులకు సంబంధించి CBT టెస్ట్ ఉండడం జరుగుతుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫీల్డ్ అటెండెంట్కి OMR బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అంటే ఇది ఆఫ్లైన్లో ఉంటుంది. మిగతా వాటికి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. దీనికి సెకండ్ లెవెల్ టెస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ అటెండెన్స్ సంబంధించి ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, అదేవిధంగా మిగతా పోస్టులకు సంబంధించి ట్రేడ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఈ రెండు కూడా మనకి సెకండ్ లెవెల్ అంతా కూడా మనకి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఫస్ట్ లెవెల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మనకి మెరిట్ లిస్ట్ అయితే రెడీ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. క్వశ్చన్ పేపర్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ OMR బేస్డ్ టెస్ట్ విల్ బి హిందీ, ఇంగ్లీష్ ఫర్ కిరండూర్ కాంప్లెక్స్. కిరండూర్ కాంప్లెక్స్లో ఎవరైతే ఎగ్జామ్కి పెట్టుకుంటారో వాళ్ళకి హిందీలోనే ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదేవిధంగా బచేలీ కాంప్లెక్స్ అండ్ ఫర్ డోలోమైన్ కాంప్లెక్స్ ఇట్ విల్ బి హిందీ, ఇంగ్లీష్, కన్నడలో కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే అది పనిచేసే ఏరియా బట్టి లోకల్ లాంగ్వేజ్ కన్నడ వస్తుంది కాబట్టి కన్నడలో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అలాగే ఇంగ్లీష్, హిందీలో కండక్ట్ చేస్తారు కాబట్టి అది ఇంగ్లీష్, హిందీలో కూడా కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత NMDC రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సిల్, అంటే ప్రతి నోటిఫికేషన్ ఇది మెన్షన్ చేస్తారు. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే అవకాశం అనేది రైట్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి. తర్వాత పోస్టులు పెంచడం కానీ తగ్గించడం కానీ వాళ్ళ ఇష్టమే అని చెప్పేసి రాయడం అయితే జరిగింది. అయితే OMR బేస్డ్ టెస్ట్ ఫీల్డ్ అటెండెన్స్ ఉంది కదా, దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించి 70 మార్క్స్ అండ్ న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 30 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. అది ఆఫ్లైన్ ఎగ్జామ్. తర్వాత మిగతా పోస్టులకు సంబంధించి CBT ఉంది కదా, దానికి సంబంధించి సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించి 30 మార్క్స్ అడుగుతారు, జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఒక 50 మార్క్స్ అండ్ న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది పేపర్. ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్లోనే మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని
ఫిల్టర్ చేయడం జరుగుతుంది. రెండో టెస్ట్ అంతా కూడా వాళ్ళ యొక్క ఎబిలిటీ, అది ఓన్లీ కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత చూసినట్టయితే ద క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ సెకండ్ లెవెల్ టెస్ట్ ఇన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్ రిజర్వేషన్ పాలసీ. హౌఎవర్ ద క్యాండిడేట్ షుడ్ బి సెక్యూర్ ద మినిమం మార్క్స్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 40% అండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 40% ఉండాలండి. తర్వాత ఓబీసీ సంబంధించి 45 మార్క్స్ ఉండాలండి. యూఆర్ ఈడబ్ల్యూ సంబంధించి 50% మార్క్స్ ఉండాలండి. అంటే పర్సంటేజ్ కాదు, మార్క్స్ చెప్తున్నారు. టోటల్ 100 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, అందులో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి 40 మార్క్స్ రావాలి, ఓబీసీకి 45 మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూసీ 50 మార్క్స్ రావాలి. వాళ్ళందరినీ కూడా ఎలిజిబుల్ చేస్తారు. చేసిన తర్వాత ఎలా పిలుస్తారంట, 1:3 రేషియోలో పిలవడం అనేది జరుగుతుంది ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించినంత వరకు. మొత్తం అన్ని పోస్టులకు సంబంధించి 1:3 రేషియోలోని సెకండ్ లెవెల్కి పిలవడం జరుగుతుంది. అంటే ఇది మినిమం మార్క్స్, వీటికంటే ఎక్కువ వస్తాయి కదా, వాటన్నిటిని ఫిల్టర్ చేసి ఒక పోస్టుకి 3 చొప్పున మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ పోస్టుకి పిలవడం జరుగుతుంది. ఆ సెకండ్ లెవెల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే 40% మార్క్స్ ఫర్ యూఆర్ ఈడబ్ల్యూ సంబంధించి 40% మార్క్స్, 37% మరి ఓబీసీకి, 30% మరి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కావాలి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్టే కాబట్టి క్వాలిఫై అయితే సరిపోతుంది. అది సెకండ్ లెవెల్ టెస్ట్కి సంబంధించి. కానీ అందులో కూడా 40, 37, 30% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అయితే రెండో సెకండ్ లెవెల్ సంబంధించి ప్రొసీజర్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించినంత వరకు మొత్తం అన్ని పోస్టులకు సంబంధించి 1:3 రేషియోలోని సెకండ్ లెవెల్కి పిలవడం జరుగుతుంది. అంటే ఇది మినిమం మార్క్స్, వీటికంటే ఎక్కువ వస్తాయి కదా, వాటన్నిటిని ఫిల్టర్ చేసి ఒక పోస్టుకి 3 చొప్పున మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ పోస్టుకి పిలవడం జరుగుతుంది. ఆ సెకండ్ లెవెల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే 40% మార్క్స్ ఫర్ యూఆర్ ఈడబ్ల్యూ సంబంధించి 40% మార్క్స్, 37% మరి ఓబీసీకి, 30% మరి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కావాలి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్టే కాబట్టి క్వాలిఫై అయితే సరిపోతుంది. అది సెకండ్ లెవెల్ టెస్ట్కి సంబంధించి. కానీ అందులో కూడా 40, 37, 30% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అయితే రెండో సెకండ్ లెవెల్ సంబంధించి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఫైనల్ సెలెక్షన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్ ద సెకండ్ లెవెల్ టెస్ట్ ఫర్దర్ సబ్జెక్ట్ టు క్లాజ్ ద 6.1 అబోవ్ అని చెప్పారు. అంటే ఫస్ట్ CBT 1లో ఏవైతే మార్కులు వచ్చాయో వాటిని కన్సిడర్ చేస్తారు. సెకండ్ ద మెరిట్ లిస్ట్ ఆన్ ద క్యాండిడేట్స్ ఫర్ ద సెకండ్ లెవెల్ టెస్ట్ అండ్ ఆల్సో ద ఫైనల్ సెక్షన్ విల్ బి ప్రిపేర్డ్ బేసిస్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. చెప్తున్నాను కదా, ఫస్ట్ పేపర్లో ఏ మార్కులు వచ్చాయో అవే మీ యొక్క క్యాండిడేచర్ని డిసైడ్ చేస్తాయి. సెకండ్ది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. ఆ క్వాలిఫై మార్క్స్ కూడా ఇచ్చేసారు. 40% యూఆర్కి రావాలి, 37 ఓబీసీ రావాలి, 30 ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి రావాల్సి ఉంటుంది. ఈ విధంగా 2 స్టేజెస్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఫస్ట్ స్టేజ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మనకి ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది రెడీ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే ఏజ్ ఉండి తర్వాత ఇక్కడ వర్క్ చేయగలం అనుకుంటున్నామో, అదేవిధంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి అన్నీ సక్రమంగా ఉండి మనం రెడీగా ఉన్నామంటే ఈ పోస్టులు ఖచ్చితంగా అప్లై చేయండి. ఇవి చాలా మంచి పోస్టులు. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నవరత్న కంపెనీకి సంబంధించిన కాబట్టి వీరికి బేసిక్ పేలు చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కూడా అదేవిధంగా చిల్డ్రన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఫండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి సంబంధించి. అయితే ఫస్ట్ 18 months మాత్రం స్టైఫండ్ రూపంలోనే వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనకు తెలిసినవే ఉంటాయి. ఇవేం పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఇదే క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీని మీద ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. అదేవిధంగా ఇది ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. ఇప్పటిదాకా మన వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది లెక్చర్ ఉంటుందని భావిస్తున్నాము. అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టు సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు, అవసరమైన ఉన్న వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా ఇంకా మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఇంకా జాయిన్ అవ్వకపోయినట్టయితే ఇక్కడ జాయిన్ అవ్వగలరు. వాటిలో క్విజెస్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎవ్రీడే జరిగిన ఇష్యూస్ మీద. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇంకా జాయిన్ అవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.